కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాబు నిర్లక్ష్యం నిలదీస్తోంది. ఈ పాపం మీదే కదా అని. బుడమేరు వరదకు 32 మంది బలయ్యారంటే దానికి కారణం మీరు కాదా అని. లెక్కతేలని మరణాలకు మీ దగ్గర సమాధానముందా? 4 రోజులుగా నీళ్లు లేక, ఆహారం లేక, పాలు లేక, ఆకలితో అల్లాడుతున్న బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ పాపం మీదే కదా అని. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు కూడా నిర్వహించలేకపోతున్నారంటే ఆ నిర్లక్ష్యం మీది కాదా? కట్టుబట్టలతో కాలనీలను, ఇళ్లను వదిలి బాధితులు వెళ్ళిపోతున్నారంటే ఆ పాపం మీది కాదా? ఇంకా ఇళ్లలోనే ఉన్నవాళ్లు చుట్టూ శవాల మధ్య నరకయాతన అనుభవిస్తున్నారంటే ఆ పాపం మీది కాదా? 28వ తారీఖున వర్షాలు వరదలకు సంబంధించి అలర్ట్ వచ్చిన వెంటనే మీరు స్పందించి ఉంటే, సమీక్ష నిర్వహించి ఉంటే, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఉంటే, ప్రజలను హెచ్చరించి ఉంటే, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేదా? ఇంత నష్టం జరిగి ఉండేదా? ఇన్ని ప్రాణాలు పోయి ఉండేవా? ఇన్ని కుటుంబాలు రోడ్డున పడేవా? లక్షలాది మంది జీవితాలు వరదపాలు బురదపాలు అయ్యేవా? ఏ రేషన్ డెలివరీ వాహనాల వ్యవస్థనైతే వద్దన్నావో అవే నేడు దిక్కయ్యాయి. ఏ వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసి వికటాట్టహాస్యం చేశావో ఈ రోజు ఉదయం నుంచి ఆ వాలంటరీ వ్యవస్థే దిక్కయింది. జగన్ కట్టిన రిటైనింగ్ వాల్ లక్షలాది మందికి భరోసా కల్పించింది. ఏమైపోయింది సార్ మీ అనుభవం? కృష్ణానదిలో కొట్టుకుపోయిందా? ఏమైపోయింది సార్ మీ విజన్? బురదలో కూరుకుపోయిందా? మార్చురీలో ఉన్నవి, కంటికి కనిపిస్తున్నవి 32 మృతదేహాలే కావచ్చు. కంటికి కనిపించనివి వరదలో కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోయినవి అంతకు మించి ఉండొచ్చు. మరి ఇన్ని ప్రాణాలు వరదలో కలిసిపోవడానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం కారణం కాదా? ఇవి బాధిత కుటుంబ సభ్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. వీటితో పాటు ప్రధానంగా మరో 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. గత నెల 28నే రెయిన్ అలర్ట్ వస్తే కనీసం సమీక్ష జరపలేదు, ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. బుడమేరుకు చరిత్రలో చూడని రికార్డు స్థాయి వరద వస్తుంటే దిగువ ప్రాంతాల ప్రజలను హెచ్చరించలేదు. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. 4 లక్షల మంది ప్రజల జీవితాలు వరదలో బురదలో కూరుకుపోయాయి. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. నది ఒడ్డున, ఇళ్ల మధ్యన, మార్చరీల దగ్గర కుప్పలు తెప్పలుగా శవాలు కనిపిస్తున్నాయి. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. వరద నీటికి కొట్టుకొస్తున్న ఆ శవాల మధ్య, ఆ దుర్వాసన మధ్య వేలాది మంది కాలం వెళ్లదీస్తున్నారు. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. ఎక్కడికక్కడ మృతదేహాలు పడి ఉన్నా పట్టించుకునే అధికారులు లేరు. అంతిమ సంస్కారాలకు దిక్కు లేదు. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. వేలాది మంది ఇళ్లను, ఇంట్లో సామగ్రిని వదిలి కట్టుబట్టలతో విజయవాడ వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. 4 రోజులు గడుస్తున్నా ఇంకా అవే హాహాకారాలు, ఆర్తనాదాలు, ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రైవేటు బోటు ఆపరేటర్లు 10,000 నుంచి 40,000 డిమాండ్ చేస్తున్నారు. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. ట్యూబులు, థర్మాకోల్ షీట్లని పడవలుగా మార్చుకుని వృద్ధులు, పిల్లలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఇది మీ నిర్లక్ష్యం ఖరీదు, అవునా కాదా? ప్రజలు అడుగుతున్నటువంటి, వరద బాధితులు అడుగుతున్నటువంటి, తమ జీవితాలు బురదలో కూరుకుపోయిన తర్వాత వారు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అయితే గత కొన్ని రోజులుగా, అంటే 1వ తారీఖు నుంచి, శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు నిన్నటి వరకు 3వ తారీఖు వరకు ఎక్కడా మనకు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కనిపించలేదు. దానికి వెంకటేష్ గారు, ఒక అనలిస్టు, నిన్న ఇదే బిగ్ క్వశ్చన్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మీద కొంత ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారు, అందుకే అటువైపు చూడలేదు అని చెప్పారు. అందులో వాస్తవం ఏమన్నా ఉందా అంటే 2 విషయాలు కనిపిస్తున్నాయట. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు పడవలు వేసుకొని, బుల్డోజర్లు వేసుకొని, పోక్లైనర్లు వేసుకొని ఫోటోలు దిగుతూ మొత్తం ఇప్పుడు వరదనంతా ఒంటి చేత్తో ఆపినట్టుగా ఫోటోలు తనకు కావాల్సినటువంటి పత్రికల్లో వేయించుకుంటూ మిగతా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టారనేది ఒకటి. రెండేది, లోకేష్ గారు తన శాఖల్లో కూడా వేలు పెట్టి తనను విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తున్నారని అసంతృప్తితో ఉన్నారని. ఇవి ఆయన కనిపించకపోయేటప్పటికీ బాధితుల్లో చాలామంది ప్రశ్నించారు, అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ, డిప్యూటీ సీఎం ఎక్కడా అని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కొంత ఓదార్చి, ఆయన ఏదో బతిమలాడి, దాన్ని ఏమంటారు,
ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఆయన్ని తీసుకొచ్చి ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు. అందులో భాగంగా సరే వాళ్ళ మధ్య ఏవైనా ఉండండి, వాళ్ళ మధ్య ఆ కూటమిలో ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కలిసికట్టుగా వాళ్ళు ఉండొచ్చు, దీనివల్ల ప్రజలకి ఏం నష్టం అంటే అది తర్వాత సంగతి చూద్దాం. ఇక్కడ ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎంగా ఆయన పర్యటన చేయలేదు. దానికి కారణం ఏంటి అంటే నేను వస్తే అధికార యంత్రాంగం నా చుట్టే తిరుగుతుంది కాబట్టి నేను రాలేదు, నేను పరిశీలించలేదు, కానీ నేను దూరంగా ఉండి అన్నీ గమనిస్తున్నాను అన్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది కదా. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని ఆయన వేలెత్తి చూపించినట్టే అనిపించింది ఆ విషయంలో. కానీ అద్భుతంగా జరుగుతున్నాయంట ఏది మనకి ఇప్పుడు సహాయక కార్యక్రమాలు, సహాయక చర్యలు. ఒకసారి ఏమన్నారో పవన్ కళ్యాణ్ గారి బయట ఒకసారి ప్లే చేయండి. చాలా ఛాలెంజెస్ మధ్యలో, ఆర్థికమైన ఇబ్బందులుండి, ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం. అది ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి, ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. చాలా ఛాలెంజెస్ మధ్యలో, ఆర్థికమైన ఇబ్బందులుండి, ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం. అది ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి, ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. సార్ డిప్యూటీ సీఎం గారు చిన్న సలహా సార్, మీరు కాన్వాయ్ వేసుకొని రావాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు చెప్పిన మాటను నేను ఒబే చేస్తున్నా, గౌరవిస్తున్నాను. ఏది మేము అక్కడ తిరగడం వల్ల అధికార యంత్రాంగం మా చుట్టూ తిరుగుతుంది, జరగాల్సిన పని కార్యక్రమాలు సరిగా జరగవన్నారు. ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు రమ్మంటున్నారు కదా, ఎవరు వెళ్లాల్సిన పని లేదు. మీరు కూడా మీ కార్యాలయంలోనో ఇంట్లోనో ఒక ప్లాస్మా టీవీ ఆన్ చేసుకుని కూర్చోండి సార్. ఏ స్థాయిలో అక్కడ సహాయక కార్యక్రమాలు అందుతున్నాయో, ఏ స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయో, ఏ స్థాయిలో వారికి ఆహారం, నీళ్లు, పాలు అందుతున్నాయో, ఏ స్థాయిలో సహాయక శిబిరాలు, ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ప్రజల మాటల్లో మీకు వినిపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రభుత్వం తీరు, చాలా గొప్పగా మాకు సహాయ కార్యక్రమాలు చేశారు అని ప్రజలు అంటున్నారేమో, విందాం ఒకసారి. మీరు కూడా ప్రశాంతంగా వినండి, ఇక్కడికి రావాల్సిన పని లేదు, ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు మీతో పాటు వచ్చి చూడాల్సిన పని లేదు. ఒక్కసారి ప్రజలేమంటున్నారనేది విందాం సార్. ప్లీజ్ ప్లే చేయండి. ఇన్ని 2 రోజులు ఫుడ్ లేదు, ఎలా ఉంటామండి? అసలు ఏం ప్రభుత్వం అసలు? అది చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాడు. సో ఇప్పుడు అండి ఆయన ముఖం చూపించేది, ఇప్పుడు జనాలు ఎంత జనాలని గోదాట్లో లాక్కి దాటేస్తామండి. దానికి బోట్లు వేయండి, బోట్లు రావండి, ఓట్లకు వచ్చి నిల్చుంటారు, ఈటప్పుడు మనకు రారు. ఏమీ అందనివ్వట్లేదన్న, ఆకలేసి పసిపిల్లలతో ఉన్నా, చాలా దారుణంగా ఉందన్న, అందిన వాళ్ళకే అందుతున్నాయి. హెలికాప్టర్లోంచి తీసుకొచ్చి ఆ పార్కులో బురదలో పడేస్తున్నారు. వాళ్ళు పైనుంచి హెలికాప్టర్లు ఇసిరేస్తే సగం పాడైపోతుంది, తినడానికి ఉండట్లేదు, తీసుకోవడానికి కుదరట్లేదు. వాళ్ళు కనీసం భోజనం కూడా వేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కనీసం చేతకు కూడా ఇవ్వట్లేదు. ఆదివారం ఉదయం పూట లేదా శనివారం నైట్ ఇలా వరద వస్తుందని ఇన్ఫర్మేషను, లేకపోతే ప్రజలకి పాస్ చేశారా? చెయ్యలేదు. చేస్తే ఎవరు సామాన్లు తీసుకొని సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు. 3 రోజుల నుంచి కూడా నేను లేకుండా ఉన్నా, ఇప్పుడు బయటకు వచ్చాను నీళ్ళు తగ్గినాక. ఆడొచ్చి అక్కడ ఇవ్వాల్సింది పోయి మేము వస్తామేంటి ఇక్కడ దాకా? దేనికి రావాలి మేము? వాడిని గెలిపించింది దేనికి? మనం ఆయన చంద్రబాబు నాయుడుకి వేయాలి ఓటు. దేనికి ఇది? ఈ తిప్పల్లో ఎవరు ఉంటారు, ఎవరు వస్తావు కూడా తెలియట్లా. పొజిషన్ అలా ఉంది మాది. దేనికి ఈ ఆడుంది? దేనికి అసలు ఫలితం ఏంటి? ఆ నా కొడుకు చెప్పు తీసుకుని కొట్టాలి ఫస్ట్. ఆ నా కొడుకుంది వేస్ట్ ఫస్ట్. ముసలోళ్ళు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు ఆహారానికి. పైనుండి ఫ్లైట్లో తిరుగుతున్నారు. అంతా షోయింగ్ వ్యవహారం, ఏమీ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, దండగా. పవన్ కళ్యాణ్ మాకేంటి, చంద్రబాబు మాకేంటి అన్నాం. అందరం మేము కూడా ఉద్యోగస్తులమే, గెలిపించాం, అన్ని చేసాం. ఇంత వరద వస్తుంది, హెలికాప్టర్లో తిరిగితే ప్రయోజనం ఏముంది? ఫుడ్ పైనుంచి పడేస్తున్నారు అన్న, ఆ బురదలో పడేస్తున్నారు. బురదలో పడితే ఎలా తీసుకుంటారన్న? హెలికాప్టర్ నుంచి పాడేస్తున్నారు. ఉంటే మాత్రం సూపర్ అన్న, అసలు వచ్చి చేసేవాడు. కానీ ఇక్కడ అసలు ఏం లేదు. పాల తొక్కిసలాట్లో ఒక మనిషి ప్రాణం పోయింది. ఒక పాల తొక్కిసలాట్లో పిల్లలు ఎక్కించుకోమండి, పిల్లలు ఎక్కించుకోవట్లేదు. పిల్లలు ఉంటారండి, పిల్లలు 3 రోజులు
మరి ఓట్లు వచ్చి అడుక్కున్నారు, ఓట్లేమని ఓట్లేదు. ప్రజలను తీసుకెళ్ళడానికి రావాలి కానీ అధికారులు తిరగడానికి వచ్చారండి, అంత మించి ఏం లేదు. ఉపయోగం ఉంది, మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేడు. జగన్ వచ్చినప్పుడు బాగుంది మాకు. ఏంది ఇది పనులు ఏంటి, ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ మందున పడవలు వేసుకొని ఈ మందున వస్తున్నామే, ఎవరు రావట్లేదన్న. బాగుంటామా బాగుంటామా దేనికి ఏమైనా అంటే చేసుకుంటున్నారు. ఏమీ రావట్లేదు, ఏ బోటు రావట్లేదు. దేనికి వస్తుంది? ఏ బోటు రావట్లేదు అసలు. ఏ నా కొడుకు రావట్లేదు. ఉంటావా సస్తావా అనేది కూడా తెలియట్లేదు. ఏంటంటే పిల్లల ముందు నవ్వుతా బతకాల్సి వస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా ఇక్కడ ముఖ్యమంత్రిని వాళ్ళు దూషిస్తే అదేదో చూపించి ఆనందం పొందే ప్రక్రియ కాదు సార్. వారి ఆవేదన వినిపించేటటువంటి ప్రయత్నం మాత్రమే మేము చేసాం. వారి ఆవేదన వినిపించే ప్రయత్నం, ఇది అక్కడ జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామంది ఇక్కడ మన సాక్షి టీవీలో మాట్లాడుతూ, అంటే అక్కడ ప్రేక్షకులు అక్కడ ఉన్నటువంటి బాధితులు చాలామంది సాక్షి విలేకరులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మేము పవన్ కళ్యాణ్ చూసి ఓటేసాము అని అన్నారు, అందుకే మీరు రావాలని కోరారు. సార్ ఈరోజు దాదాపు 4 లక్షల మంది, ప్రభుత్వం లెక్క ప్రకారం 2,76,000 మంది ఈ వరద ముంపును గురైతే ఇప్పటి వరకు 14,160 మందిని తరలించారంట సార్. 14,160 మంది, దాదాపు 4 లక్షల మంది బురదలో కూరుకుపోతే ప్రభుత్వం ఇచ్చిన లెక్క చెప్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు వినాలి సార్, మీ పైన చాలా హోప్స్ ఉన్నాయి ప్రజలకి, అందుకే ఓట్లేసామని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగ్రత్తగా వినాలి. మన చంద్రబాబు నాయుడు గారి అనుభవం, విజన్. 4 లక్షల మంది ఈరోజు బురదలో కూరుకుపోతే 14,160 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వం రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇది మన దౌర్భాగ్యం. రైట్, ఒకసారి గెస్ట్లున్నారు, పరిచయం చేస్తాను. విజయబాబు గారు సీనియర్ అనలిస్ట్, శివశంకర్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, బివి రావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు. సార్ విజయబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు వినిపించాను సార్. అలాగే అక్కడ ప్రజలు కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి, మనకి 1 అవర్లో ఇంకా చాలా వినిపిస్తాను నేను. అసలు నిజంగా ఈ ప్రభుత్వం సరే ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది, ఏది వరదలకు ముందు వర్షాలకు ముందు, తరువాతైనా ఈ సహాయక చర్యల్లోనైనా సక్సెస్ అయిందా? అసలు ఈ తప్పుకి, ఈ పాపానికి, ఈ దుర్మార్గానికి పూర్తిగా 100% ఈ ప్రభుత్వం అనేది, ఇందులో కించిత సందేహం లేదండి. వాస్తవానికి ఏంటంటే ప్రకృతి విపత్తు అనేది గనక సంభవించినట్లయితే, ప్రకృతి విపత్తులో నష్టానికి గురైనటువంటి వాళ్ళని, కష్టానికి గురైనటువంటి వాళ్ళని ఆదుకోవటంలో రాజకీయాలకు అతీతంగా, లేదు అని అంటే ఇతరత్ర వైషమ్యాలకు, భేదాలకు, విభేదాలకు అతీతంగా యావత్తు ప్రజానీకం కూడా కలిసికట్టుగా మానవతా దృక్పథంతో కలిసి మనం పనిచేయాల్సినటువంటి సందర్భం. దీనికి గతంలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు యావత్తు ప్రజానీకం అందరూ కూడా ఒక మానవతా దృక్పథంతో కలిసి దాన్ని పునరావాస సహాయ కార్యక్రమాల్లో హై స్కూల్ పిల్లల దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేసిన సందర్భం అండి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది పూర్తిగా ఒక కామాంధుల ప్రభుత్వం, అంటే కామందుల ప్రభుత్వం, ఇది క్షమించాలి, కామందుల ప్రభుత్వం, పెద్దల ప్రభుత్వం, గద్దల ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి సగటు ప్రజలంటే, వాళ్ళ ప్రాణాలంటే పేలపిండితో సమానం అనేటువంటిది, ఇది బరువెక్కినటువంటి హృదయంతో చెప్తున్నటువంటి మాట. ఇది పూర్తిగా 100% ఈ ప్రభుత్వం యొక్క దురహంకారం, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిలువెత్తు తార్కాణం తప్ప మరొకటి కాదు. విజయవాడ నగరంలో ఇప్పుడు మీరు చూడండి, నష్టపోయినటువంటి వాళ్ళు, కష్టానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా పేద మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళే తప్ప ఎక్కడా కూడా ఇక్కడ ధనవంతులు ఎవరూ లేరు. అందుకని వీళ్ళ ప్రాణాల పట్ల వాళ్ళకంత పెద్ద లెక్క లేదు. కారణం ఏంటి అని అంటే బుకాయిస్తున్నారు. పనికి మాలినటువంటి వీళ్ళకి తైనాతీలుగా ఉండేటువంటి మీడియాని పెట్టుకొని బుకాయింపుల మీద బుకాయింపులు చేస్తా ఉన్నారు. కానీ ఒకటి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక్కటే మాట చెప్తున్నానండి, దీనికి గనక ఎవరికైనా సరే దమ్ము ధైర్యం గనక ఉంటే, మీలో 1%, 1000లో 1% నిజాయితీ గనక ఉంటే, మీరు నిజమైనటువంటి ఇదే పాలకులే గనక అయితే ఒక్క మాటకి మీరు సమాధానం చెప్పాలి. ఛాలెంజ్ చేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, ఈ ముంపు వెనక జగన్మోహన్ రెడ్డి గారు 11 షట్టర్లు ఎత్తేసారు అది ఇది అంటే దాని మీద హెక్కలు చేస్తా అసలు బుడమేరికి లాకులు ఎక్కడున్నాయి,
లేకపోతే ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది అని చెప్పని రంధ్రాన్వేషణ చేసేటువంటి పనిలో పడ్డారు. కానీ ఇక్కడ ఒక్కటే సరే ఇవన్నీ వదిలేసేయండి, ఒక్క ప్రశ్న చెప్తున్నాను, దీనికి సమాధానం చెప్పండి. ఎస్, వారందరూ కూడా ఇప్పుడు మనందరం మాట్లాడుతున్నట్టుగా 28వ తారీఖు నాడు వాతావరణ హెచ్చరిక వచ్చింది, అత్యంత పెను తుఫాన్ అనేటువంటిది వస్తుందనేటువంటిది చెప్పారు. చెప్పిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏమిటి? ఆ తర్వాత సరే చేయలేదు, ఎందుకు చేయలేదు కూడా చెప్తా. ఆ తదనంతరం జరిగినటువంటి దీంట్లో తాజాగా కురిసినటువంటి భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరికి గండి పడింది. బుడమేరికి గండి పడితే వెలగలేరు వంతెన దగ్గర 11 షట్టర్లను 11 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదలటం వల్ల ఖచ్చితంగా ఆ ప్రభావం అనేటువంటి ఫలితంగానే ఈ రోజున విజయవాడ మునిగిపోయింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోయినట్లయితే ఎగువ ప్రాంతాలకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఏంటన్నట్లయితే ఇవాళైతే మునిగిపోయింది అనుకోండి, కానీ కృష్ణా వరద వెనక్కి తన్ని ఎన్టీపీఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావడం వల్ల ఖచ్చితంగా చెప్తానండి, ఆ ఎన్టీపీఎస్ దీని ప్లాంట్లోకి నీరు చేరుతుంది. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని బుకాయించినా సరే ఎగువ కృష్ణాకు అటువైపు నీళ్లు వెళ్ళినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుందని ఏం చేశారు, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. రాత్రి శనివారం రాత్రికి రాత్రి మీరు షట్టర్లు ఎత్తారు. ఎవడు చెప్పాడు మీకు శనివారం రాత్రి పూట 3 గంటల సమయంలో యావత్తు నగరం అంతా ఆదమరిచి నిద్రపోతున్నటువంటి వేళ వాళ్ళ మీదకి జల ఖడ్గం విసిరి వాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పని ఎవడు చెప్పాడు మీకు? ఎందుకు చేశారు ఈ దుర్మార్గ పని? ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందా సార్? ఒక్క మాట చెప్తున్నానండి, కుట్రపూరితంగా జరిగిందంటారా? కుట్రపూరితంగా జరిగిందంటారా? ఇది కాదు, నిర్లక్ష్యము, దురహంకారము, తర్వాత దుర్నీతి. దీని కారణం కూడా చెప్తా. నేను ముందు చెప్పాల్సిన తెల్లవారుజామున 3 గంటలకి మీరు షట్టర్లు ఎందుకు ఎత్తారు? ఈలోపు కొంపలు ఇంతకు మించిన నష్టం జరిగేదేమన్నా ఉందా? ఎవరికి జరుగుతుంది ఇంతకు మించిన నష్టం? శనివారం 3 గంటలప్పుడు ఎత్తకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందు అసలు తుఫాను హెచ్చరిక వచ్చినప్పుడు హెచ్చరికలు జారీ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సరే, ఆ పని చేయలేదు, పీకల మీదకి వచ్చింది పరిస్థితి పీకల మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, తెల్లవారుజాము నుంచో అర్ధరాత్రి నుంచో సైరన్లు మోగిస్తూ జీపులు వ్యాన్లు వేసుకొని అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉదయానికల్లా మీరు అందరూ కూడా ఖాళీ చేయండి, ప్రమాదం ముంచుకొస్తుంది, 2వ అంతస్తులో ఉండవలసిన వాళ్ళైతే మీరు జాగ్రత్తలు తీసుకోండి, కింద ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చేయండి, ఇదిగో ఇక్కడ బస్సులు ఏర్పాటు చేసాం, లారీలు ఏర్పాటు చేసాం, సురక్షిత ప్రాంతాలకు తరలిరండి అని అనౌన్స్మెంట్స్ ఇచ్చి 12 గంటల వరకు ఉండండి. పగలు తెల్లారుజాము 3 గంటల నుంచి 12 గంటల్లోపు ఆపరేషన్ అనేటువంటి దీన్ని టేకప్ చేస్తే యావత్తు ప్రజానీకానందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటిది, అంటే మొత్తం యంత్రాంగం అంతా కూడా రెడీ అయినట్లయితే. ఇంకొకటి ఇక్కడ చాలా మందికి, మనబోటి వాళ్ళకి తప్ప చాలా మందికి తెలియంది ఏంటంటే, డిసాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రధానంగా ఎక్కువగా దాన్ని చూసేది రెవెన్యూ శాఖ. ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం చెప్తున్నా నేను, ఇది కుట్ర అని చెప్పట్లా. ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే పేద ప్రజల పట్ల దురహంకారంగా ప్రవర్తిస్తుందో దానికి అలవాటు పడిపోయినటువంటి యంత్రాంగం. ఇంకొకటి, ఇది ఇక్కడ నేను చెప్పేది కూడా ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను చెప్పడంలా, ఇక్కడ పనిచేసేటువంటి అధికారులు, ఏ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అది చేయలేదు, వాళ్ళకి ఇది చేయలేదని చెప్పని శాపనార్థాలు పెట్టి శపించి తిరుగుబాట్లు చేసి మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు స్వర్గాన్ని సృష్టిస్తారని చెప్పని పెట్టరేగిపోయినటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారే, అందరినీ అంటలా, చాలా మంది. ఇందులో ఎక్కువ మంది ఉన్నతాధికారులు లంచాలకు మరిగినటువంటి తెగబలిసినటువంటి రాబందులు శుక్రవారం రోజు హైదరాబాద్కి వెళ్ళిపోతారు. శుక్రవారం నాడు హైదరాబాద్కి వెళ్ళిపోయి మండే రోజు మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకి తిరిగ్గా విజయవాడ వస్తారు. ఈ సంఘటన జరిగింది ఎప్పుడు? చాలా కీలకమైన అంశం చెప్తుంది నేను. శనివారం రోజు జరిగింది ఈ సంఘటన. శనివారం రోజు ఎవడు కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పాలకులు ఎవడు కూడా, ముఖ్యంగా రెవెన్యూ శాఖ వాళ్ళు 300 మంది ఎవడు విజయవాడ ప్రాంతాల్లో ఉండరు, వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఉన్నది కేవలం స్కెలిటన్ స్టాఫ్. ఈ స్కెలిటన్ స్టాఫ్ మిగతా వాళ్ళు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క
నివాసాన్ని ఎలా కాపాడాలనేటువంటి దాని మీద మనం చూసాం. మొత్తం పోలీసుల దగ్గర నుంచి, GHMC సిబ్బంది దగ్గర నుంచి, ఇరిగేషన్ శాఖ దగ్గర నుంచి అందరూ కూడా ఆ ప్రభుభక్తిలో మునిగి తేలుతూ ఉంటే అక్కడ ఆ నీడుళ్ళు అనేటువంటిది రాకుండా ఈ 11 షట్టర్లు కూడా ఎత్తివేసేసి మొత్తం అర్ధరాత్రి పూట నిద్రపోతే ఎంత దుర్మార్గం అంటే ఇది. పాండవుల యొక్క పిల్లలు నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రి పూట వాళ్ళ పీకలు తెగ కోసినటువంటి ఒక కసాయి సంఘటన మహాభారతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా విజయవాడ నగర ప్రజలందరి మీద జల ఖడ్గాన్ని విసిరి అత్యంత పాశవికంగా వాళ్ళని ఈ విధంగా చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఎవరిదంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఈ ప్రభుత్వమే తప్ప పనికి మాలిన కబుర్లు ఏం చెప్పినా సరే ఇది ఒక్కదానికే సమాధానం చెప్పండి. ఎవడు తెల్లవారుజామున 3 గంటలకు ఎందుకు ఎత్తారు మీరు? వాళ్ళందరినీ ఎందుకు మీరు హెచ్చరించలేదు? హెచ్చరించి 12 గంటలకు మీరు ఆ షట్టర్లు ఎత్తి పోని విజయవాడ నగరం మునిగితే మాత్రం అప్పుడు కొంత మేము టాలరేట్ చేసేవాళ్ళం. ఎస్, ఇదేదో మొత్తం మీ శతధా మీరు ప్రయత్నించారు, అనివార్యంగా దీన్ని చేస్తున్నామని చెప్పని అంటే అప్పుడు అది ప్రకృతి విపత్తు అవుతుంది. కానీ ఇది ఏ విపత్తు అండి? ఇది బలిసిన విపత్తు, నిర్లక్ష్యం, అహంకారం, దుర్నీతి. దాని ఫలితం కదా ఇవాళ ఇంతమంది బాధపడుతూ ప్రాణాలు కోల్పోతే, శవాలు నీళ్లలో కోల్పోతే దివిసీమ సంఘటన గుర్తుకొస్తుందండి నాకు. ఆ రోజు మేము విద్యార్థి నాయకులుగా ఉండి దివిసీమ సంఘటనలో ఉంటే మోకాళ్ళ లోతు మునిగి అహోరాత్రాలు మేము అక్కడ పనిచేసాం. మండలి వెంకటకృష్ణారావు గారి నేతృత్వంలో వాళ్ళకి మొత్తం బట్టలు పాత ఇల్లు తిరిగి తపేళాలు గిన్నెలు చేసి మొత్తం అందరూ అన్ని విద్యార్థులు కదిలొచ్చారు. ఎవడండి ఇక్కడ ఎందుకు లేదు అని అంటే మీకు చెప్పారు కదా, గోనె సంచులు మోసుకునే వాళ్ళు అన్నారు, వాలంటీర్లను పట్టుకొని వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అన్నారు, దొంగలు అన్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళని నిందించాలో నిందించారు. ఆ వాలంటరీ వ్యవస్థ ఉంటే గోదావరి జిల్లాలో వాళ్ళు ఎంత హెల్ప్ చేశారండి, ఏం జరిగి ఉండేది. అంతేకాదు ఈ రోజు కూడా చూడండి ఇంకొక ఆశ్చర్యం, విజయవాడలో రోటరీ క్లబ్స్ ఉన్నాయి, విజయవాడలో లయన్స్ క్లబ్స్ ఉన్నాయి, విజయవాడలో ఇంకా అనేకమైనటువంటి ట్రస్టులు ఉన్నాయి. వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఒక్క పిలుపు పిలవలేదంటే బలుపు కాదండి ఇది. అంటే ఆయన ఫోటోలు దిగడం, ఆయన వీడియో షూట్లు, ఆయన చుట్టూ అధికార యంత్రాంగం ఏదో పడవల్లో పోవడము లేకపోతే పొక్లైనర్ మీద పోవడము. స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరినీ మీరు రండి అని చెప్పని ఒక్క పిలిపిస్తే ఏ పవన్ కళ్యాణ్ ఏదో పనికిమాలిన కబుర్లు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉందని కదా చెప్తున్నాడు. నీ క్రేజ్ తో నువ్వు పిలిచి జనాల్ని, స్టూడెంట్స్ ని మీరు రండి, ఒక ఉద్యమంలాగా తరలి రండి, మనం సహాయ కార్యక్రమాలు చేద్దాం, నువ్వు కూర్చొని పిలుపు. నువ్వు అసలు అక్కడ ఆంధ్రాలోనే లేవు, నువ్వు పనికిమాలిన మాటలు అన్ని చెప్తుంటాడు. అంటే డబ్బు పడేస్తే రేపు పొద్దున చెక్కులు పంపిణీ చేస్తామంటే ఇది చేస్తామంటే ఏముంది, పేద జనం కదండి, ఆర్థిక బలహీనత కదా, ఆర్థిక బలహీనతతో ఆడుకొని మళ్ళీ జైలు కొట్టించుకోవచ్చు. దానికోసం అంతకు తప్ప మరొకటి కాదు. అంతే తప్ప మీరు ఒక్కటే చూడండి, అతను బాడీ లాంగ్వేజ్ ఏమంటే మాట్లాడేప్పుడు జగన్ నిన్ను తొక్కేస్తా అని చెప్పి మాట్లాడిన ఆ టోను, ఆ ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందంటే గిల్టీ కాన్షియస్. దట్ ఈస్ కాల్డ్ గిల్టీ కాన్షియస్. ఆ మాటల్లో నీ మాటలు అతను ఏమైనా చెప్పనివ్వండి, బట్ వాట్ అబౌట్ హిస్ గిల్టీ కాన్షియస్, హిస్ బాడీ లాంగ్వేజ్, హీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ బాడీ లాంగ్వేజ్. తప్పు చేశామనేటువంటిది భావన ఆ మాటల్లో తెలుస్తా ఉంది, తప్పించుకోలేరు వీళ్ళు. కాకపోతే ఏంటంటే చేసిన తప్పుకి కొంతమంది ప్రాయశ్చిత్తం అనిపించక తప్పదు. అది మనం చెప్పించడం కాదు, చేసిన పరిస్థితులలో వాళ్ళే తిడుతున్నారు కదా. ప్రాయశ్చిత్తం అంటే దేనికోసం అండి మీకు అధికారం ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డిని తొక్కేయడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుయాయుల మీద అక్రమ కేసులు బనాయించడానికి, వాళ్ళ కార్యాలయాలు కూలగొట్టడానికి, ఆ కార్యకర్తలను నడి రోడ్ల మీద పొడిచి చంపడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి, దీనికోసం ఆ పరిపాలన. సరే, దానికోసం మరి ఆ పేదలు ఏం చేశారండి? వాళ్ళైనా కాపాడొచ్చు కదా. ఎవరండి వాళ్ళంతా? విజయవాడలో ఎవడో చెప్పినట్టు విజయవాడలో పైన అమ్మవారు ఉన్నారు. కొన్ని ధనిక వర్గాల చోట మాత్రమే వాళ్ళ సామాజిక వర్గం ఉంది. కానీ ఇప్పుడు ఏ ముంపుకైతే గురైన ప్రాంతాలు ఉన్నాయో, అటు కృష్ణలంక, సరే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంతా వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు మునిగిపోయిన ప్రాంతాలన్నింటినీ కూడా మీరు లెక్కేస్తే 20,000 జీతం నుంచి 35,000, 40,000, 50,000 లోపు జీతగాళ్లేనండి. కొంతమంది ఏంటంటే ఏదో అప్పులు చేసుకొని ఇళ్లు కట్టుకున్న వాళ్ళు తప్ప వాళ్ళెవరు కూడా ధనిక వర్గం కాదు. కాబట్టి ఆ జీవితాలంటే, ఆ ప్రాణాలంటే మీ బలిసిన మీ వర్గాలకి వాళ్ళ ప్రాణాలు పేలపిండితో సమానం. ఇది దుర్మార్గం. అర్ధరాత్రి పూట వాళ్ళ మీద నిద్రపోతున్నటువంటి జనం మీద
జలఖడ్గం విసిరి వాళ్ళ నాశనాన్ని కోరుకుంది ప్రభుత్వం. ఇందులో కించిత్తు మాత్రం వాళ్ళు తప్పించుకోలేరు. బుడమేరు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వెంటనే దానికి దీనికి నా ఇంటికి ఏం సంబంధం, అసలు గేట్లు ఉన్నాయా, గేట్లు లేవా, అసలు అది కాదు. వాళ్ళకి ఏం తెలుసు అండి బుడమేరు దగ్గర. ఇప్పుడు ఇంకొకటి పనికి మాలిన మాటలని చెబుతున్నారు. ఏమని అక్కడ ఆక్రమించుకున్నారు అది ఇదని చెప్పని. అక్కడ ఆ స్థలాలు ఆక్రమిత స్థలాలు కాదు. ఏ లింగం అనే ఎస్టేట్ అంటాడో ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక రాజు గారు కట్టిన ఇవన్నీ వాళ్ళ స్థలాలే, అవి ఆక్రమిత స్థలాలు కాకపోతే వాళ్ళు వైలేట్ చేశారు. అక్కడ కన్స్ట్రక్షన్స్ కి అనుమతి లేదు. వాళ్ళు కేవలం జామ తోటలో ఇతరత్రానో వ్యవసాయం అయినటువంటి పెంచుకోవడానికి వాళ్ళ సొంత స్థలాలు రిజిస్టర్డ్ భూములు అంతే తప్ప వాటిని వైలేట్ చేసి నీ గురించి నువ్వు సమాధానం చెప్ప. నువ్వే చట్టాన్ని ఉల్లంఘిస్తే నీ తాలూకు వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆ అక్రమ నిర్మాణాల వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అండ్ మోరోవర్ ఇంకొక మాట చెప్తున్నానండి, చాలా మందికి గడిచిన 4 రోజులుగా ఎవరో ఒక టచ్ అయిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇదంతా కూడా ఈ బుడమేరుకి సంబంధించి, అసలు బుడమేరే కాదు యావత్తు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ కి సంబంధించిన ప్రతి చోట మైన్యూట్ గా దాన్ని స్టడీ చేసిన వన్ అండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ నన్ అదర్ దాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి దృష్టికి కొంతమంది దీనికి సంబంధించి రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి ఈ విషయాలు తీసుకెళ్తే బుడమేరుకి సంబంధించి మనం దీన్ని ఇష్యూని చేయాలి, దీన్ని టేకప్ చేయాలని చెప్పని అనుకున్నారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కాయి. ఆయన ఆకస్మికంగా మరణించకపోయినట్లయితే బుడమేరు పరిస్థితి డిఫరెంట్ గా ఉండేది. ఆయన తర్వాత ఇరిగేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వడూ టచ్ చేయలేదు. ఇది మాత్రం కఠోర సత్యం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. తదనంతర కాలంలో స్వల్ప వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆయన దృష్టి అంతా కూడా నిర్మాణాల మీద, లేకపోతే ల్యాండ్ ఎక్కడ ఏ ల్యాండ్ మీద ఎక్కడ ఎంత పెడితే ఎక్కడ నిర్మాణాలు చేస్తే డబ్బులు వస్తాయని అనే దాని మీదే పూర్తిగా ఆయన దృష్టి కేంద్రీకరించారు తప్ప ఈ రిటైనింగ్ వాల్స్ గురించి గాని, ఈ బుడమేరు గాని, ఇతరత్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని లేవు. ఓన్లీ పోలవరం అది మోడీ గారు చెప్పినట్టు దాన్ని ఏటీఎం గా ఉంది కాబట్టి దాన్ని పట్టించుకున్నారు. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఇంత దుర్మార్గపూరితమైనటువంటి చర్య నుంచి మాత్రం మీరు బుకాయింపులతోనో లేకపోతే మీరు కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన వాటిని మీరు ఇచ్చినట్టుగా చెప్పుకోనో, లేకపోతే నిజంగా మీరిచ్చో ఆ ప్రాణాలని ఆ నష్టాన్ని మాత్రం మీరు తీసుకురాలేరు. ఇది మీ తెగబలిసినటువంటి మీ రాజ్యం చేసినటువంటి విధ్వంసం అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తారు. మీరు చెప్పినట్టు ఈ బుడమేరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడితే దాని గురించి రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి వెళ్ళినప్పుడు విలేకరులు ప్రశ్నిస్తున్నారు, బుడమేరు గురించి మీరు అలా మాట్లాడారు కదా సార్, దాని షట్టర్లు అంటే అదంటే ఏదో మీకు అసలు సబ్జెక్టే లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే నేనేం మాట్లాడినయ్యా, మీరు చంద్రబాబు నాయుడు గారి కరపత్రిక ఈనాడు దినపత్రిక ఒక్కసారి, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లన్నీ సార్ ఈనాడు దినపత్రిక ఒక్కసారి చూడండి, అందులో క్లియర్గా రాశారని. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది దీని గురించే. ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి సెప్టెంబర్ 2న రాత్రికి రాత్రి ఎత్తేసి ఇది మునిగిపోవడానికి కారణం కింద చూడండి, విజయవాడను కింద విజయవాడను వరద అతలాకుతలం శనివారం రాత్రికి రాత్రి ఎత్తేయడంతో విజయవాడను వరద అతలాకుతలం చేసినట్టు తెలుస్తోంది. ఏ ప్లాంట్లోకి నీళ్లు వెళ్లకుండా 11 షట్టర్లను 11 అడుగులు ఎత్తి దిగువకు నీరు వదిలేశారు. అది విజయవాడ నగరంపై పడింది. ఇది క్లియర్గా ఉంది. తర్వాత ఒక బయట ప్లే చేయండి, ఒక మహిళకి సంబంధించింది 50 శవాల పైన తను శవాల చుట్టూ సార్ అదే వార్త సార్, కరెక్ట్ అదే ఈనాడు క్లిప్పింగ్ రైట్. ఒకసారి ఆ మహిళ బయట ప్లే చేయండి, శివశంకర్ గారితో మాట్లాడుతూ. ప్రకాష్ నగర్, సుందరి నగర్, ఎల్బిఎస్ నగర్, పైపుల్ రోడ్డు, ఇలా చాలా మంది అక్కడ 50 వరకు శవాలు ఉన్నాయండి. ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము. కానీ ఏంటంటే ఆ శవాల వాసన, చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000 40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? తెచ్చి ఏం చేస్తారండి? అసలు పోలీసులు ఉన్నారు, 40 పడవలు దింపారని అన్నారు, ఒక పడవ రాలేదండి.
వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమి రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకొని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అటు వెళ్ళి ఫుడ్ పంపించి పైనుంచి శవాలు తేలుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి గవర్నమెంట్, నాకేం అర్థం కాదు. అసలు అలా ఉంటుందండి అసలు. శివశంకర్ గారు, ఇది పరిస్థితి. ఈరోజు 32 శవాలు, మృతదేహాలు అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటిది. అది కాకుండా మహిళ మాట్లాడిన తర్వాత ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఒకటి గుర్తుకొచ్చింది. ఇది నిలువెత్తు నిర్లక్ష్యం అని చెప్పడానికి ఇంకో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఈయన, ఏది బోట్లో లైఫ్ జాకెట్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు విలేకరులు ఏమడిగారంటే, మరి రెస్క్యూ టీమ్స్ ప్రాపర్ గా లేవని చెప్పంటున్నారు, దీనికి ఏం సమాధానం చెప్తారంటే అన్నాడు, రెస్క్యూ టీం ఉంది కానీ పడవలు లేవన్నారు. వీళ్ళ నిర్లక్ష్యం అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, విజయవాడకి అతి సంఘటన జరిగిన ప్రాంతానికి అతి తక్కువ దూరంలో, అంటే ఫెర్రీ ఇబ్రహీంపట్నం దగ్గర ప్రైవేట్ బోట్స్ వందల సంఖ్యలో ఉంటాయండి. వందల సంఖ్యలో, పదులు కాదు, వందల సంఖ్యలో ఉన్న వాటిల్ని ప్రభుత్వ అధికారులు ఏం చేయాలి, అప్పటికప్పుడు స్వాధీనం చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి విస్తృత అధికారాలు, విశేష అధికారాల ద్వారా వాళ్ళకి మేమే పేమెంట్ ఇస్తామని చెప్పని వాటన్నిటిని కూడా కంట్రోల్లోకి తీసుకొని ఆ పడవల్ని కనుక పంపించి ఉన్నట్లయితే చాలా మంది ప్రాణాలు నిలబడి ఉండేవి, చాలా జన నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేది. కానీ ఆ పని కూడా చేయలేదండి వాళ్ళు. అంటేనే వాళ్ళకి అసలు అవగాహన లేదు. ఎస్ శివశంకర్ గారు, 32 మృతదేహాలు అధికారికంగా కనిపించినవి. ఇక సముద్రంలో కొట్టుకుపోయినవి ఎన్నో తెలియదు. ఒక్క మహిళ మాట్లాడితేనే తన చుట్టూ, తన ఇంటి చుట్టూ దాదాపు 50 శవాలు కనిపిస్తున్నాయి సార్. దుర్వాసనకు భరించలేకపోతున్నాం, చిన్నపిల్లల్ని పెట్టుకున్నామని చెప్తున్నారు. అసలు ఇన్ని మరణాలకు కారణం ఈ ప్రభుత్వం కాదా? 100% అండి, 100% నిలువెత్తు నిర్లక్ష్యం ఈ ప్రభుత్వమే చంపేసింది. ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి పూర్తిగా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు దీనికి వేరే అర్థాలు తీసుకుపోవచ్చు. మ్యాన్ మేడ్ అంటే కనుక వాళ్ళు వచ్చి పగలగొట్టారా ఇంకోట అని, అది కాదు. పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో అఫీషియల్గా మనకు అనఫీషియల్గా అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది 2 గంటల ముందు ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయని వాళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు ఇదంతా ఉన్నాయో 2 గంటల ముందు మాత్రమే గేట్లు ఎత్తేసేసి అనౌన్స్మెంట్ అనేటువంటిది చేశారు. దీనికి సంబంధించినటువంటిది ఎటువంటి సమాచారం లేకుండా ఇంతకుముందు ఏంటంటే మీరు అన్నట్టు ఇంతకుముందు విజయబాబు గారు మాట్లాడినట్టు పెద్దలు పూర్తిగా 1-2 రోజుల ముందు కానీ అట్లీస్ట్ ఒక 10 గంటల ముందు కానీ ఒక మైకులు పెట్టో అనౌన్స్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి వాళ్ళందరినీ కూడా రిహాబిలేషన్ సెంటర్కి తీసుకెళ్ళి ఏదైతే మునగ ప్రాంతాలు ఉంటాయో వాటందరినీ కూడాను క్షేమంగా అక్కడ మళ్ళించిన తర్వాత గేట్లు ఎత్తేటటువంటి ఎత్తుతారు. ఇక్కడ మొన్న మాట్లాడిన 2వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు సింగనగర్లో విజిట్ చేసి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత గగ్గోలు పెడుతూ ఆయన మాటలకి పదార్థాలు చేస్తూ అసలు బుడమేరుకి ఆ షట్టర్లు ఉంటాయా, అది రిజర్వాయరా, అది నదా అని సోషల్ మీడియా దగ్గర నుంచి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు తలా ఒక సెటరికల్గా మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వచ్చేసారు. అక్షరాల నిజం ఎప్పటికైనా నిలకడగానే ఉంటుందని చెప్పడానికి మీరు చూపించినటువంటి ఆ క్లిప్పింగ్లోనే 11 గేట్లు బుడమేరు సంబంధించి ఎత్తడం వల్లనే ఈ యొక్క ఇబ్రహీంపట్నం మునిగిందా అని ఈనాడులో తెలియకుండా ఒక వార్త రాశారు. తర్వాత ఇంకోటి మీరు చూడండి, గురువారం రోజు వరద ఉధృతి తగ్గడంతో ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు 11 గేట్లను మూసివేశారు, కాస్త తగ్గించారు అనేటువంటిది రాశారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీస పరిజ్ఞానం లేదా? అదేవిధంగా ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినట్టు ఆయన కూడా అక్కడికి వెళ్ళారు కదా, ఆయనకు కూడా కనీస జ్ఞానం లేదా? పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నారా, లేక తప్పులు మాట్లాడుతున్నారా, లేదా ఇంతమంది ప్రాణాలకి ఇంతమంది ఆస్తి నష్టాలకి ప్రజలకి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా వేస్తూ అసలు అది నదీనే కాదు, అది రిజర్వాయరే కాదు, అసలు బుడమేరే లేదు, అక్కడ ఎటువంటిదే లేదు, చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని కాపాడడం కోసమే.
ఏమీ లేవంటారు. ఎస్, ఖచ్చితంగా ఆ బుడమేరు సంబంధించిన 11 గేట్లు ఎత్తకపోతే బ్యాక్ వాటర్ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీటి ఉధృత ఎక్కువయ్యేసి ఆ కరకట్ట వైపు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇల్లు పూర్తిగా మునిగిపోయి పోతుందనేటువంటి ఉద్దేశంతోనే ఎటువంటి సమాచారం లేకుండా గేట్లు 11 పూర్తిగా ఎత్తేయడం వల్లనే ఈ సింగనగర్ దగ్గర నుంచి ఈరోజు రాజేశ్వరి నగర్ దగ్గర నుంచి ఈ విజయవాడ ప్రాంతం ఇబ్రహీంపట్నం పెరిగి కూడాను కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణము వాళ్ళ యొక్క నిర్లక్ష్యము, వాళ్ళ యొక్క తప్పిదము. అందుకనే మేము క్లియర్గా చెప్తున్నాము ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని. ఇంకోటి సార్, నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన కూడా ఈరోజు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ అబ్బా చంద్రబాబు గారు అద్భుతంగా చేస్తున్నారు, ఆయన సీనియారిటీ పనికి వస్తుంది అది అంటున్నారు కదా. ఇంత అనుభవం ఉన్నవాళ్ళు సార్ ఇక్కడ 2 రకాలుగా ఇక్కడ మనం చూడాలి. ఒకటి రెయిన్ మేనేజ్మెంటు, 2 ఫ్లడ్ మేనేజ్మెంటు. ఏదో విపరీతమైనటువంటి 40 సెంటీమీటర్లో 50 సెంటీమీటర్లో వర్షం వచ్చి అన్కంట్రోలబుల్ కాబట్టి ఆ వర్షం వల్ల విజయవాడ నగరం మునిగిపోయింది అంటే ఎస్, దాన్ని మానవ తప్పిదమన్నారు, ఇంకోటన్నారు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈరోజు జరిగింది ఏంటి? లోకల్గా పడిన వర్షాల వల్ల అది మునిగిపోలేదు. వర్షం వచ్చి శనివారమే అది వర్షం వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ శ్రీశైలం నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లు, ఖమ్మం నుంచి వచ్చినటువంటి వాటరు, తర్వాత పులిచింతల నుంచి వాటర్, ఇదంతా కూడాను ఫ్లడ్ మేనేజ్మెంటు. సమర్థవంతమైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను, కాస్త బుద్ధి ఉండేవాళ్ళు, జ్ఞానం ఉండే వాళ్ళు ఎవరైనా కూడాను ప్రజల మీద కానీ పరిపాలన మీద కానీ ప్రచార యావ లేకుండా చూస్తే ఖచ్చితంగా ఇది ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మెకానిజం చేసి ఉంటే ఈ యొక్క తప్పిదం, మానవ తప్పిదం అనేటువంటిది మేము చెప్పుకోకుండా ఈ యొక్క ప్రమాదం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి ఉండేది కాదు. మరోసారి చెప్తున్నాము, ఇది వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేతగాని యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. ఈరోజు ఈ యొక్క హడావిడి, ఈ ప్రచార యావ ఇదంతా చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, హుద్హుద్ తుఫాన్ ఏదో ఆ రోజు జరిగింది కదా, దాని తర్వాత దాదాపు 2 సంవత్సరాలు, మీకు గుర్తుందో లేదో, ఆ యొక్క హుద్హుద్ తుఫాన్ తర్వాత మొదటి సంవత్సరం వచ్చింది. ఆ రోజు కూడాను ఉత్సవాలు చేసుకున్నారు, వారోత్సవాలు చేసుకున్నారు, అద్భుతంగా సమర్థంగా తిప్పి కొట్టినారు చంద్రబాబు నాయుడు అని. అంటే ఇది కూడా ఇంతమంది మునిగిపోయి 3 రోజుల్లో తిరుగుతూ 3 రోజులైనా ప్రజలను కాపాడుకోకుండా నీ యొక్క టెక్నాలజీ పిచ్చితో ఏదో డ్రోన్లు పెడుతున్నాను, ఇంకోటి హెలికాప్టర్లు తిప్పుతున్నాను. అయ్యా డ్రోన్లో ఎంతమందికి నువ్వు ఫుడ్ సరఫరా చేస్తున్నావు? ఆ డ్రోన్ కెపాసిటీ, నేను వెళ్ళాను సింగనగర్ లో 2వ తారీఖున జగన్ గారితో వెళ్ళినప్పుడు, ఆ రోజు ఫస్ట్ డ్రోన్, ఆ డ్రోన్ లో 4 ఫుడ్ ప్యాకెట్లు పెట్టారు. 4 ఫుడ్ ప్యాకెట్లు పెట్టి అది తీసుకొని వెళ్ళిన తర్వాత, అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి అందది, ఆ పైకి వెళ్ళేసి అది తీసుకుని 4 ఫుడ్ ప్యాకెట్లు దాని కెపాసిటీ 2 కేజీలో 3 కేజీలో. వాళ్ళు అంటున్నారు మ్యాక్సిమం కెపాసిటీ 8 కేజీలు ఉన్నాయని. 4 ఫుడ్ ప్యాకెట్లు పెట్టుకొని తీసుకెళ్ళి ఇచ్చారు. ఒక ట్రిప్కి ఎన్ని తిప్పారు? ఒక అరగంట తిప్పారు, వచ్చేసాయి. అంటే నీ యొక్క చేతగాని తత్వం వల్ల ఎగ్జిస్టింగ్ మెకానిజము ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, లేదా ఈ యొక్క వాలంటీర్లు, ఇదంతా కూడాను మెకానిజం అధికారులందరినీ కూడాను ఒక మనీ వాళ్ళకి ఇచ్చేసి కేటాయించేసేసి ఈ ఫుడ్ అందరికి అందాలి ఇలా చూడండి అని వాళ్ళు వదిలేస్తే, సరైనటువంటి పాలకుడైతే ప్రచార పిచ్చి లేకుండా అధికారులకి పూర్తిగా స్వేచ్ఛ బాధ్యత ఇచ్చి సమ్ అమౌంట్ ఇచ్చేసి ఇది చూడండి అంటే కత్తిలాగా చేసేస్తారు. ఏం సార్ మీకు గుర్తుందో లేదో 2022లో అనుకుంటాను, గోదావరి ఎప్పుడో దివిసి తర్వాత 86 తర్వాత 2006 తర్వాత అనుకుంటాను 25,65,000 క్యూసెక్కుల నీళ్లు ఒక్కసారి వరద ప్రవాహము గోదావరి నదికి వస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా, ఎన్ని ప్రాణాలు ఆ రోజు 2 3 చనిపోయారు అంతే, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా, ఆయన వెళ్లకుండా అధికారులకి కావలసినటువంటి సఫిషియెంట్ మనీ ఇచ్చి 100 మీటర్లకి ఒక వాలంటీర్ని పెట్టి 200 మీటర్లకి సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టి వారి చేత అధికారులను నేను 1 రోజులు టైం ఇస్తున్నాను, 1 రోజుల తర్వాత రివ్యూ పెట్టుకుందాము, ఇప్పుడు ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, పూర్తిగా ప్రజలలో ఉండి వాళ్ళకి కావలసినటువంటి ఎటువంటి కొరత లేకుండా మాన ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడమంటే అద్భుతంగా చేశారా లేదా? 25,65,000 క్యూసెక్కుల నీళ్లు
ఎప్పుడో రెండోసారి మూడోసారి హైయెస్ట్ గోదావరి నదికి వచ్చినటువంటిది. అలా కాకుండా ఈరోజు సార్ ఇంకోటి ఇందాక మీరు అన్నారు కదా డిప్యూటీ సీఎం గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా, నేను వస్తే అక్కడ ఏమవుతుందో ఏంటో అంటున్నారు కదా. అంటే ఇందాక జరిగినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే వాళ్ళ మధ్య ఏమన్నా ఇంటర్నల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే మహిళలంటే కనుక వాళ్ళ అన్నగారి అమ్మాయి జరిగినప్పటి నుంచి ఆయన ₹1 కోటి విరామం ఇచ్చి గన్ను తీసుకొని మహిళల్ని ఎవరనంటే చంపేస్తా అనేటువంటి తిరిగిన వ్యక్తి గుడ్లవెల్లూరులో జరిగేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో 300 మంది మహిళలకి విద్యార్థినులకి గోడుగా జరిగే రాష్ట్రమంతా ఇష్యూ అయితే దాని గురించి నో కామెంట్స్, నో ప్రెస్ మీట్, నో థింగ్స్. ఎందుకో మరి ఏమన్నా జరిగిందా? రాజకీయ పార్టీ అదేవిధంగా ఒక రాష్ట్రానికి మీరు అట్లా కాదు నేను చెప్పేది ఏంటంటే అదే దాని గురించే చెప్తున్నాను సార్, దాని గురించే నేను చెప్తున్నాను. ఆయన ఒక మంత్రి కాదు సార్, ఆయన శాఖ సంబంధించింది కాదు, ఉప ముఖ్యమంత్రి, అన్ని శాఖలకి ఉప ముఖ్యమంత్రి. రెండవది మీరు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులు, మీ మీద బాధ్యత ఉంది. ఈ రోజు ఏంటి ఆయన వెళ్తే గనక జనాలు ఎక్కువ చేసి అధికారులు ఎవరు పనిచేయకుండా తన చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి వెళ్ళలేదంటున్నావే. మరి ముఖ్యమంత్రి గారు 12 గంటల్లో 22 కిలోమీటర్లు బుల్డ్రోజర్లు ఎక్కి, అదేవిధంగా 10 బోట్లు ఉంటే ఒక బోటు ఆయన 9 మంది బోట్లు సెక్యూరిటీ వేసుకొని, ఒక కలెక్టర్ గారు ఎన్టీఆర్ కలెక్టర్ గారు సుజని గారు ఉన్నారు, సుజని IAS గారు ఉన్నారు, ఆవిడని ఇండివిజువల్ గా ఒక్క రిహాబిలేషన్ సెంటర్కి వెళ్ళలేదు, ఒక్క రివ్యూ పెట్టుకోలేదు. ఎందుకు అంటే గనక ముఖ్యమంత్రి చుట్టూనే తిరుగుతుంది, అక్కడెక్కడ పెట్టుకుంటుంది. ప్రోటోకాల్ ఆమెకు అందరూ ఉండాల్సిందే, ఆమె ప్రోటోకాల్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కలెక్టరేట్ లో ఉండాలి. ఆమెకి ఎక్కడ మీరు ఇచ్చారు? ఒకరికి 4 ఓట్లు వేపించుకుని గెలిపించారు చంద్రబాబు. ఏం పీకుతున్నారు ఇక్కడ? ఏం పీకుతున్నారు? వచ్చి చుక్క నీళ్ళు లేవు, మంచినీళ్ళు కూడా పిల్లలు అడిగి తెచ్చుకుంటున్నారు, ఆలేళ్ళ బాటిల్. మేము ఎంతకాలం పడాలి సార్ ఇబ్బంది? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అసలు గెలిచే ముందు ఏమన్నారు, ఇప్పుడేమంటున్నారు? అసలు వచ్చి ఈ బురదలో పడేస్తున్నారు అన్నం. ఈ బురదలో ఎలా అండి తీసుకొని తింటారు? పైనుంచి ఇసిరేస్తున్నారు, ఇసిరేస్తే ఏం ప్రయోజనం? కింద పడంగానే పగిలిపోతున్నాయి, అయ్యే కుక్కల్లాగా ఏరుకొని తింటున్నాం. లాస్ట్ కి కుక్కల బతుకులు అయిపోయింది. వారంటీలతో మాట్లాడుతాడు జగన్, రాకుండా సీఎం ఆయన వచ్చాడు, అదేమి చేయట్లా. మాకు ఇవాళ మీద తిరుగుతున్నారు కానీ మాకు ఏది చేయట్లా. వాంబేగం లోపల అయితే ఉండలేకపోతున్నాం, చచ్చిపోతాం. ఇంకొక రోజు 2 రోజులు అయితే మనం చచ్చిపోతాం. మేము ఇక్కడ ఉండలేము, మేము బతకలేకపోతున్నాం. భోజనం లేదు, ఏమీ లేదు, మమ్మల్ని పట్టించుకుని దిక్కు కూడా లేదు. ఇక్కడ 4 దిక్కులు అయిపోయాం సార్. నిన్నటి నుంచి ఏడుస్తున్నాను, ఎవరు నన్ను బోట్ ఎక్కించుకెళ్ళి తిప్పట్లేదు. ఎలా తీసుకుంటాం? మట్టి అసలు ఎలా తీసుకుంటాము? గాలికి ఎగిరిపోతున్నాం, పడిపోతున్నాం. మరి ఎలాగా? ఏది టీడీపీ ప్రభుత్వం ఒక్కళ్ళు రాలా, బాగుండవు మా దగ్గరే. మాకు ఇక్కడ అందరి దగ్గర ఒక్కళ్ళనే వచ్చి మాకు సహాయం చేసిన వాళ్ళు లేరు. ఓట్లేసి గెలిపించుకుని ఏమైపోయాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? ఏది ప్రజాస్వామ్యం అన్నారు? ఏది ఇదేనా? చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్తున్నా, ప్రపంచం సరే వాళ్ళు ఏసీ కింద ఉంటారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. మాకైంది ఓటు అని మా ఇళ్ళ చుట్టూ తిరిగారు కదా, ఓట్లు అయితే ఈ రకంగా చేస్తారా? వాటర్ బాటిల్ 150 రూపాయలు అంట. ఎక్కడైనా ఉందండి ఇది? వాటర్ లేదు, ఏమీ లేదండి. తిండి లేదు, ఫుడ్ లేదు, ఫుడ్ కూడా లేదు, వాటర్ లేదు, పాలు కూడా ఏమి అందట్లా. పిల్లలతో ఇబ్బంది. ఇన్ఫార్మ్ చేశారు అసలు? ఎవరు వచ్చి పట్టించుకుంటున్నారన్న? ఎవరు రావట్లేదు. బిల్లులు తీసుకోవడానికి కూడా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ తిండి పెట్టేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లల విషయంలో కూడా. బివి రావు గారు, 1000 మాటల కన్నా ఒక దృశ్యం చక్కగా అన్ని వివరిస్తుందంటారు. మనం చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా అలాంటివే. ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి? ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా మనం ధన నష్టం, ఆస్తి నష్టమే కాకుండా చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అక్కడ ముందుగానే ఆల్రెడీ మనకి విజయబాబు గారు, మన శివశంకర్ గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారి ప్రచార యావ ఎలా ఉంటది? హుద్హుద్ తుఫాన్ జరిగినప్పుడు కూడా ఏదైనా ఒక విపత్తు జరిగితే, ఎవరికైనా కూడా విపత్తు జరుగుతుంటే ఆ విపత్తు జరగకూడదని కోరుకుంటారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం విపత్తు జరిగితే ఆయనకి ఎక్కడా లేని సంతోషం వస్తుంది. మహేష్ బాబు సినిమా ఒకటి ఉంటుంది, అందులో ఒక సైకో క్యారెక్టర్ ఉంటుంది చూసారు, అలాగా అందరూ కూడా వాళ్ళందరూ చనిపోతున్నారని స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య చాలా ఆనందపడుతూ సైకో చూపిస్తూ చేసిన అటువంటి క్యారెక్టర్ నాకు నారా చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన ప్రచార యావతో ఎంతో మంది ఎన్నో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం అనేక రకాలుగా చూసాం. పుష్కరాల్లో హారతి కార్యక్రమంలో కూడా కేవలం ఆయన ప్రచార యావ కోసం కొన్ని ప్రాణాలు ఆ రోజున కోల్పోయారు. ఆఖరికి మొన్న తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గుంటూరులో ఇలాగే చీరలు అవి
పంపిణీ చేస్తూ అక్కడ కూడా గుంటూరులో కూడా ప్రాణాలు కోల్పోయారు. కందుకూరులో 8 మంది చనిపోయారు సార్. 8 మంది చనిపోయారు. అవునండి. గుంటూరులో 3 చనిపోయారు. కూడా ఈ తుఫాన్ అంతా ఏదో ఈయన తిప్పి కొట్టేస్తున్నట్టుగా ఈయన ప్రచార యావ. ఇప్పుడు కూడా కేవలం ఈయన ఫోటోషూట్ల కోసం దీనికోసం తప్ప ఎక్కడా కూడా సహాయ కార్యక్రమాలు కానీ నష్ట నివారణ చర్యలు కానీ ఏ కోశాన కూడా పూర్తిగా జరగట్లేదు. మనం ఈ వీడియోలు చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకరంగా ఉంది. ఎందుకంటే బోట్లు కూడా ఎవరికి కూడా మనం ఒక వీడియో ఇందులో ఇప్పుడు వాళ్ళు చూపించిన దాంట్లో నాకు కనపడలేదు, కానీ నేను పొద్దున్న మధ్యాహ్నం ఎక్కడో సాక్షిలోనే చూశాను. ఒక బోటు వెళ్తూ ఉంటే అందులో బోట్ వెళ్తూ ఉంది. వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని ఎక్కించుకోరా ఏంటి ఈ బోట్ లో అని అడిగితే మిమ్మల్ని ఎక్కించుకోమన్నారు. మరి ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే పని లేక వచ్చామని చెప్తున్నారు వాళ్ళు సమాధానం. పని లేక వచ్చామని చెప్పేసి చాలా వాళ్ళు ఒక వెటకారంగా సమాధానం చెప్తూ వాళ్ళు ఒక సెకండ్ సార్, నేను అది చూపిస్తాను. ఎస్, చాలా మంచి విషయాన్ని గుర్తు చేశారు. ఒక్కసారి ప్రజలందరూ వినాలి. ఆ బోట్లు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎందుకు పనిచేస్తున్నాయి వాళ్ళే చెప్తున్నారు. ఎవరో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల కోసం అని. ఒక్కసారి ఎమ్మెల్యే సెల్లులు అంటే మునిగిపోతుందంట. ఎమ్మెల్యే చెల్లెల కోసం వెళ్తున్నారంట. ఎందుకు వచ్చారు మీరంటే పని లేక వచ్చామని చెప్తున్నారు. అంటే ప్రజల్ని కాపాడడంలో ఇంత చిత్తశుద్ధిని ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ వ్యవహరిస్తా ఉంది. బుడమేరు గేట్లు ఎత్తడం వల్ల 11 గేట్లు ఎత్తడం వల్ల జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా చెప్తే దానిలో కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్నట్టుగా వీళ్ళు జరిగిన ప్రమాదాన్ని ఖచ్చితంగా అక్కడ బుడమేరుకు సంబంధించిన గేట్లు ఎత్తడం వల్లే జరిగిన దాన్ని మానేసి దాంట్లో టెక్నికల్ పాయింట్స్ అని ఎత్తడం, దాన్ని ఏదో రకంగా దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వీళ్ళు చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా విపత్తుకి నష్ట నివారణ చర్యలు ఎలా జరగాలి, ఒకవేళ వచ్చిన తర్వాత దానికి సహాయ కార్యక్రమం ఏ విధంగా జరగాలనేది చాలా అద్భుతంగా ఆయన ముందు నుంచి కూడా పరిపాలనా దక్షతతో చాలా అద్భుతంగా వ్యవహరించారు. ఆ గోదావరి ఘటనలో కూడా మన మిత్రుడు చెప్పినట్టుగా వాలంటీర్ వ్యవస్థతో ఇప్పుడు మనకు నష్ట నివారణ చర్యలు ఒక పక్క జరుగుతూ ఉండగా సహాయ కార్యక్రమాలు ఎలా జరగాలంటే ఎక్కడో ఒక చోట వచ్చి ఒక డ్రోన్ లో నుంచి ఒక 4 కేజీలు 4 పొట్టాలు వేస్తే ఇసిరేస్తే కింద నుంచి ఆ ప్రజలందరూ తీసుకోవడం. ఆల్రెడీ వాళ్ళు వరదల్లో చిక్కుకుని ఉన్నారు. చిక్కుకుని ఉన్న వాళ్ళు ఒక చోటకి నీళ్ళలో వాళ్ళు ఏ రకంగా బయటకు వస్తారు, ఎక్కడో ఒక చోట బురదలో ఇసిరేస్తే వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు. ప్రతి ఇంటింటికి ఇప్పుడు డేటా అంతా క్లియర్ గా ఉంటది. రెవెన్యూ వ్యవస్థ అంతా ఉంది. ఇక్కడ ఏ ప్రాంతాల్లో మనకి నీట మునిగినాయి, ఆ ప్రాంతాల్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, మొత్తం రికార్డ్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు ఓట్ల కోసం ఇంటింటికి వెళ్ళినప్పుడు ఓటర్ లిస్ట్ అంతా పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళు మొన్న ఈ సూపర్ 6 పథకాలని చేయడానికి వాళ్ళకి ఒక యాప్ ఇచ్చి దానిలో ఏ ఇంట్లో ఎంతెంత మంది ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఇన్ని లక్షలు వస్తాయని చెప్పి ముందే అయినా గ్యారంటీ పథకం ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం, పవన్ కళ్యాణ్ గారి సంతకం పెట్టి అందరికి ఇచ్చామే. ఆ రోజున మేము కూటమిలో ఉన్నప్పుడు మేము కూడా ఇచ్చామే. ఆ డేటా అంతా కూడా వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ ఇంట్లో ఎంతెంత మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి ఆహారం గాని, నీరు గాని, పాలు గాని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ వీళ్ళు మొత్తం అందరికీ కూడా ఒక చోట కొన్ని వేసేస్తే అక్కడ 1000 మంది ఉంటే ఒక 100 పట్లాలు వేస్తే ఆ 1000 మంది కుక్కలు చింపిన విస్తరలాగా దాన్ని కొట్టుకుని తీసుకోవడం అంటే ఎంత హేయమైన చర్య. ఈ రోజు అందరూ వదిలి వెళ్ళిపోతున్నాం అంటున్నారు. ఏం సార్ ఈ దౌర్భాగ్యం? కనీసం వరదలు తగ్గాయి, కొంత సద్దు మణుగుతోంది పరిస్థితి అన్నా సరే మేమిక్కడ బ్రతకలేమని వెళ్ళిపోతున్నారు. వేలాది మంది తరలి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఈనాడు దినపత్రికలో ఫ్రంట్ పేజీలో ఫోటో కూడా వేశారు అందరూ వెళ్ళిపోతున్నారని. వాళ్ళు నమ్మకం కోల్పోయారు. వాళ్ళు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి నష్ట నివారణ ఇప్పుడు బోటు కళ్ళెదరికి వెళ్తున్న బోట్లు వాళ్ళని ఎక్కించుకోవట్లేదు. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే నాదులు లేడు, వాళ్ళకి ఆహారం ఇచ్చే నాదులు లేరు. అదే ఒక వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటే ఈ రోజున మొత్తం అంత పగడ్బందీగా మనకి ఎంత ప్రభుత్వ అధికారులు ఉపయోగించి అంత పగడ్బందీ చేయొచ్చండి. వీళ్ళంతా ఫోటోలు ఆ బోట్లు ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోటోలు తీయడానికి ఈ షోయింగ్ కోసం ఏదో మనం బోట్ షికారికి వెళ్ళినప్పుడు ఫోటో షూట్ కోసం మనము ఈ ఫెర్రీలో వీటిలో వెళ్ళి బోట్ షికారికి ఫోటో షూట్ చేసుకున్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు ఫోటో షూట్ చేసుకుంటున్నారు తప్ప ఒక బోటు కూడా ప్రజలకు ఉపయోగించడానికి వాటి 40,000 రూపాయలు అడుగుతున్నారు ప్రైవేట్ బోట్లు అని చెప్పేసి. వాళ్ళు ఈ బోట్ లో తెలియదు, వీళ్ళే 40,000 అడుగుతున్నారో తెలియదు, ప్రైవేట్ బోట్ లో తెలియదు. 40,000 రూపాయలు ఈ రోజున వరదల్లో చిక్కుకుని ఇంట్లో వాళ్ళందరూ ధన నష్టం ఆస్తి నష్టం జరిగిన 40,000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి బోట్ ఎక్కుతారు సార్? అసలు ఏమన్నా ఉందా? అసలు చాలా హృదయ విధానం. పాల ప్యాకెట్ కోసం తొక్కిసలాటలో ఒక ప్రాణం కోల్పోయిందని ఇందాక వీడియోలో ఒక సోదరుడు చెప్పాడు. అక్కడ మనకి ఎంత దారుణమైన ఇదండి. ఇదన్నీ ఇవన్నీ కూడా ఇంకా అసలు మనకి తెలియనివి ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి. చాలా దారుణమైనవి, మన మనసును కలిసివేసే ఘటనలు ఎన్నో జరుగుతాయి. 3.5 లక్షల మంది ఆవేదన మనం అందరినీ చూపించలేం కానీ కొంతమంది ఆవేదన మాత్రమే చూపించగలం. అవును, పాల ప్యాకెట్ కోసం దాంట్లో కూడా ప్రాణాలు కోల్పోయారంటే ఎంత దారుణంగా వీళ్ళ యొక్క
ఈ యొక్క వ్యవస్థ జరుగుతూ ఉందో మనకు అర్థమవుతుంది. రైట్, ఖచ్చితంగా కూడా ఇది ఫెయిల్ అయిందండి, ఖచ్చితంగా కూడా ఫెయిల్ అయింది. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంక ప్రజల్ని ఆ రిటైనింగ్ వాళ్ళు కట్టి కాపాడి ఈ రోజున అక్కడ దేవుడు లేదంటే ఈ రోజు కృష్ణలంక కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీరు ఎందుకు రాలేదంటే ఆయన చెప్తున్న సమాధానం కూడా అక్కడ అధికారులందరూ కూడా మా చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇది అని చెప్పేసి ఆయన తప్పించుకునే ప్రశ్న చెప్తున్నారు. నాకేమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే సమాధానంలో ఆయన ఒక సినిమా సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మనకు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఒక సినిమాలో మనకి హీరోకి ఎక్కువ స్క్రీన్ స్పేస్, సైడ్ హీరోలకి తక్కువ స్క్రీన్ స్పేస్ అని స్క్రీన్ స్పేస్ అనేది ఒకటి పెట్టుకుంటూ ఉంటారు సినిమాలు తీసేటప్పుడు. అట్లాగా వీళ్ళు పొత్తులో మాట్లాడుకున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో స్క్రీన్ స్పేస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు వదిలేయాలి, స్పేస్ లేదు నీకు డైలాగులుగా పొత్తులో ఈ అగ్రిమెంట్ కూడా ఉందా, కండిషన్ అన్నట్టుగా అగ్రిమెంట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకులు లేరు, పవన్ కళ్యాణ్ లేరు, ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే షో చేస్తున్నారు ఇక్కడ. చాలా మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. శివశంకర్ గారు కంక్లూడ్ చేయండి. శివశంకర్ మీ పాయింట్ ఏంటి? ఒక్కసారి మీకు ఒక్కసారి ఇప్పుడు మనము కృష్ణతేజ్ ఐఏఎస్ అనేటువంటి పేరు మీరు వింటారు. పవన్ కళ్యాణ్ గారికి సెక్రటరీగా ఉన్నారు, అంతమంది ఓఎస్డీ తీసుకున్నారు. ఆయన ట్రాక్ రికార్డు తీసుకుంటే అలపి మున్సిపాలిటీ ఉన్నప్పుడు 2018లో ఆ యొక్క వరద వచ్చినప్పుడు 2,50,000 మందిని 48 గంటల్లో ఎలా రెస్క్యూ చేశాడు ఏంటి అనేటువంటి దానివల్ల జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. అవునా కాదా? అవును. ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్నటువంటి ఆయనని కనీసం అంటే గనక ఏ రివ్యూలో కూడా కూర్చోకుండా ఎందుకు ఆయన ఇన్ఛార్జిగా పెట్టి వదిలేస్తే గనక వాళ్ళు చేస్తారు కదా. ఎవరో కన్నయ్య నాయుడు అంట, ఆయనకు సంబంధించినటువంటి బంధువో ఇంకొకరో ఒక ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకొని బోట్లు ఏదో దాని కిందికి వస్తే ఆ బోట్లు ఎలా తీయాలి అనేటువంటి దానికి తెప్పించారు కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కృష్ణతేజ్ ఐఏఎస్ ఎందుకు వాడుకోలేదు? కృష్ణతేజ్ ఐఏఎస్ ఎందుకు మీరు వాడుకోలేదు? జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినటువంటి యంగ్ ఆఫీసరు, కేరళలో 2,50,000 మందిని రెస్క్యూ చేసినటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ శాఖలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోలేదు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ ఉపయోగించుకోలేదు. అంటే ఎవరు కూడా సమర్థవంతమైనటువంటి అధికారులు పనిచేస్తే క్రెడిట్ వాళ్ళకి పోతుందని కేవలం చంద్రబాబు నాయుడు గారికే క్రెడిట్ రావాలి, తనొక్కడే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడున్నారండి బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు? ఇంత జరుగుతుంటే ఎక్కడెక్కడ కనిపించారా? ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? వీళ్ళందరూ కూడాను 3 రోజులు 4 రోజుల తర్వాత ఇక్కడ వచ్చినారు. హైదరాబాద్ లో ఈ రోజు అందరికి కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో అక్రమంగా ఆ ఇంట్లో ఏదో పెట్టి దానికి ఏదో కవర్ చేసుకోవడానికి ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసము కలెక్టరేట్లకు వస్తే ఆయన యొక్క పుత్రుడు లోకేష్ గారేమో హైదరాబాద్ వెళ్ళేసి నెక్స్ట్ డే ఫ్లైట్ లో వచ్చారు. ఇది క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రచార యావతో విజయవాడ నగర వాసులు క్షణము ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని అల్లాడుతున్నారండి. రైట్, థ్యాంక్ యూ సార్. శివశంకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు, బీవీ రావు గారు, విజయబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో మీరు పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.